నా పేరు రవి. నా వైఫ్ పేరు ఆనా. మేము ఇద్దరం లవ్ మ్యారేజ్ చేసుకొని ఇయర్స్ అయింది. వాళ్ళ ఇంటిలో మా పెళ్లికి ఒప్పుకోలేదు. అప్పటి నుంచి వాళ్ళ అమ్మా నాన్నతో మాటలు కూడా లేవు. మేమిద్దరం బెంగుళూరులో మంచి జాబ్స్‌లో ఉన్నాం. ఓన్ ఫ్లాట్ కూడా ఉంది. ఇద్దరమే ఉండడం వలన ఇంటిలో కొంచెం ఫ్రీగా ఉండేవాళ్ళం. ఆనా చూడు చాలా అందంగా ఉంటుంది. తాను జీన్స్ వేసుకుందంటే తనను చూసే వాళ్ళకి పండగే. మేము ఇంట్లో ఎంజాయ్ చేసుకొని చోటు లేదు. కిచెన్‌లో, లాంజ్‌లో, వీరందంలో, బాత్రూంలో ఎక్కడ వీలైతే అక్కడ ఎంజాయ్ చేసుకునేవాళ్ళం. అప్పుడప్పుడు వీడియోలు చూస్తూ ఎంజాయ్ చేసుకునేవాళ్ళం. అలా హ్యాపీగా సాగుతుంటే ఒకనాడు ఆనాకి ఫోనొచ్చింది. వాళ్ళ నాన్నొస్తున్నారు అని. తాను ఎంతో హ్యాపీగా ఫీలయింది. ఇద్దరం స్టేషన్‌కి వెళ్లి రిసీవ్ చేసుకున్నాం. నాతో ఆయన బాగా రెస్పెక్ట్‌ఫుల్‌గా మాట్లాడారు. తాను చాలా సంతోషంగా ఉన్నాను. "అనా, నన్ను పెళ్లి చేసుకునేందుకు" అని అన్నారు. నెక్స్ట్ డే వెళుతూ "ఈసారి మీ అమ్మతో వస్తాను. తనకు లీవ్ దొరకలేదు" అని వెళ్ళిపోయారు. ఒక 15 డేస్ తర్వాత పొద్దున్నే మళ్ళీ కాలొచ్చింది ఆనాకి. వాళ్ళ డాడ్ కార్ యాక్సిడెంట్‌లో చనిపోయారని. తనని ఓదారుస్తూ ఇద్దరం ఫ్లైట్‌లో బయలుదేరి వాళ్ళ ఊరికి వెళ్ళాం. తాను ప్రయాణమంతా ఏడుస్తూనే ఉంది. టాక్సీ తీసుకుని వాళ్ళ ఇంటికి మధ్యాహ్నానికి వెళ్ళాం. ఆ తర్వాత ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యేసరికి ఈవినింగ్ అయింది. అప్పుడు చూశాను ఆన వాళ్ళ అమ్మ, నా అత్తగారిని. ఇంతవరకు ఫోటోలో తప్ప నేను చూడలేదు. ఆవిడ ఆనలాగే పొడుగు, మంచి రంగు. ఆనకి అంత అందం ఎక్కడి నుంచొచ్చిందో ఇప్పుడు అర్థమైంది. వాళ్ళిద్దరూ తల్లి కూతురులనే కంటే అక్కా చెల్లెల్లాగా ఉన్నారు. ఆవిడ పేరు మేరీ. 3 రోజుల తరువాత బంధువులందరూ వెళ్ళిపోయారు. నేను ఆనా అత్తగారిని మాతో తీసుకువెళ్ళడానికి డిసైడ్ అయ్యాం. ఆవిడ ఒప్పుకోలేదు కానీ బంధువులు ఆనా బ్రతిమాలితే సరే అన్నది. నేను ఉన్న 3 డేస్ ఆవిడ నాతో మాట్లాడలేదు. తరువాత నేను బెంగుళూరు రిటర్న్ అయిపోయాను. ఇంకో 15 రోజుల తర్వాత ఆనా అక్కడ ఇల్లు రెంట్‌కి అరేంజ్ చేసి వాళ్ళ అమ్మ వాలంటరీ రిటైర్మెంట్‌కి అప్లై చేసి ఇద్దరూ బెంగుళూరొచ్చారు. ఆవిడకి ఒక రూమ్ అరేంజ్ చేశాం. ఒక నెల రోజులు అలా సాగిపోయాయి. నేను ఇంట్లో ఉంటే అత్తగారు తన రూమ్‌లో నుంచి చాలా తక్కువగా బయటకొచ్చేవారు. నేను లాడ్జ్‌లో ఉంటే ఆవిడ కూర్చునేది కాదు. ఆవిడకు ఇబ్బందెందుకు అని నేను వెళ్ళిపోయేవాడిని. ఆవిడ ఎలా ఉన్నారు అని ఆనని అడిగితే పర్వాలేదు. తనకు కిచెన్‌లో హెల్ప్ చేస్తున్నది అని చెప్పింది. ఆవిడ నన్ను ఇంకా ద్వేషిస్తుంది అని తెలుసు. పోనీలే పెద్దావిడ అని నేను పట్టించుకోలేదు. నేను ఆనా మా రూమ్‌లోనే ఎంజాయ్ చేసుకుంటున్నాం. అలా ఒకరోజు ఆనాతో ఉన్నప్పుడు నాకు మా అత్తగారు గుర్తుకొచ్చారు. మరునాడు వీకెండ్ నేను లాంజ్‌లో టీవీ చూస్తూ ఉన్నా. కిచెన్‌లో ఆనా అత్తగారు టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నారు. నాకు వాళ్ళ సైడ్ నుంచి కనబడుతున్నారు. అత్తగారిని పరీక్షగా చూశాను. చాలా అందంగా ఉన్నారు. ఆవిడని చూసి నాకు కోరిక మొదలుపెట్టింది. ఆ రోజు రాత్రి ఆనాతో 3 సార్లు కసిగా ఎంజాయ్ చేశాను. వాళ్ళ అమ్మని ఊహించుకుంటూ. తెల్లవారుతుండగా ఇంకోసారి మొదలెట్టబోతే తాను అలసిపోయాను అని మరునాడు ట్రావెల్ చేయాలి అని పడుకుండిపోయింది. ఆదివారం లంచ్ తర్వాత ఆన ముంబైకి 3 రోజులు ఆఫీస్ వర్క్ మీద వెళ్ళింది. అత్తగారు రాత్రి డిన్నర్ తయారు చేసి "రవి భోజనానికి రా" అని పిలిచారు. అదే చాలా రోజులకి నాతో మాట్లాడడం. ఆవిడను కూడా నాతో కూర్చొని తినమని పట్టుపట్టా. డైనింగ్ టేబుల్ మీద ఆ ఎండ్‌కి కూర్చొని తిన్నారు. కిచెన్ సర్దిన తరువాత తాను రూమ్‌లోకి వెళ్ళిపోయి తలుపు వేసుకున్నారు. మరునాడు నేను ఆఫీస్‌కి వెళుతూ ఆవిడ రూమ్ తలుపుపై కొట్టి లేట్ అవుతుంది వచ్చేసరికి అని చెప్పా. మీటింగ్స్ క్యాన్సిల్ అవ్వడం వలన నా పని త్వరగా ఫినిష్ చేసుకొని మధ్యాహ్నం ఇంటికి చేరుకున్నా. లాంజ్‌లో అత్తగారు కనిపించలేదు. ఆవిడ రూమ్ తలుపు తీసి ఉండడం వలన దగ్గరగా వెళ్ళాను. లోపల తొంగి చూస్తే నాకు మతిపోయింది. లోపల మంచం మీద మా అత్తగారు వెల్లకిలా పడుకొని కళ్ళు మూసుకొని ఆడుతున్నది. వెనకకు వెళ్ళిపోదాం అనుకుంటూనే నా మొబైల్‌తో వీడియో తీశా. అలా కొన్ని నిమిషాల తరువాత మెల్లగా ఇంటి బయటకు వెళ్ళిపోయా. ఒక గంట తరువాత డోర్ బెల్ కొట్టి ఇంట్లోకి వచ్చా. అప్పటికి అత్తగారు టీ కలుపుతున్నారు. నాకు తీసుకువచ్చి ఇచ్చారు. ఆవిడ నడుచుకొని వెళుతుంటే నాకు ఇందాక రూమ్‌లో చూసిన సీన్ గుర్తుకొస్తుంది. నేను రూమ్‌లో వెళ్లి డ్రెస్ చేంజ్ చేసుకొని షార్ట్స్ వేసుకున్నా. మొబైల్‌లో ఆ వీడియో చూస్తూ ఎలాగైనా ఆంటీతో ఎంజాయ్ చేయాలని ఆలోచిస్తున్నా. కానీ తరువాత పరిణామాలు అని డౌటొస్తుంది. ఆన అంటే ఈ పాటికి కసిగా ఎంజాయ్ చేసి ఉండేవాణ్ణి. అలా నిద్రలోకి జారుకున్నా. 5 అవుతుండగా లేచి లాంజ్‌లో టీవీ చూస్తున్నా. ఆంటీ కిచెన్‌లో పని చేస్తున్నారు. నేను టీ అడిగితే తీసుకొచ్చి ఇచ్చి, తాను తాగుతూ ఇంకో సోఫాలో కూర్చొని టీవీ చూస్తున్నారు. నేను ఆ వీడియోని చూస్తూ ఆంటీని చూస్తున్నా. అలా వీడియో చూస్తూ ఫుల్ స్క్రీన్ చేయబోయి టీవీకి కాస్ట్ అయింది. జరగకూడనిది జరిగింది. చేసేది లేక ఆంటీని చూస్తున్నా. ఆవిడ మొదట అర్థం కాలేదు ఏం సినిమా అని. 85 టీవీలో తనని చూసుకొని ఆమె మొహం పాలిపోయింది. టీ కప్పు చేతిలో నుంచి జారిపోయింది. తాను తేరుకొని ఏడుస్తూ రూమ్‌లోకి వెళ్ళిపోతున్నారు. నేను తన వెంటే వెళ్లి ఆవిడ రూమ్ తలుపు వేసేలోపు లోపలికి వెళ్ళాను. ఆంటీ ఏడుస్తూ మంచం పైన కూర్చున్నారు.
నన్ను చూసి తప్పైంది బాబు రవి. నాలోకి ఏదో కామపిశాచి ఆవహించి అలా చేశాను. నన్ను క్షమించు. పాపకి చెప్పకు అని ఏడుస్తుంది. నేను తన పక్కన కూర్చుని ఏడవకండి ఆంటీ, మీ సీక్రెట్ నా సీక్రెట్ అని ఆమె భుజం చుట్టూ చేయి వేశాను. ఆంటీ కొంచెం తల నా భుజం మీదకి వాల్చింది. ఆంటీ అంత దగ్గరగా ఉండడంతో కొంచెం ధైర్యం చేసి చేయని కిందకి జరిపి ఆవిడ చుర్రున నా వైపు చూసి మంచం మీద నుంచి లేవబోయింది. బాబు రవి వదులు, తప్పు అంది. ఇందాక నువ్వు చేసింది ఒప్ప అన్నాను. మళ్ళీ ఏడవడం మొదలుపెట్టింది. నేను కొంచెం గట్టిగా ఇంకా చాలు, నేను చెప్పింది చేస్తే ఇద్దరికీ మంచిది అన్నాను. ఏడుస్తూనే ఏం చేయాలి అంది. తనను గట్టిగా హక్ చేసుకున్నా. తప్పు బాబు, వద్దు అంది. ఆనకి తెలిస్తే బాగోదు, నన్ను వదిలేయ్, నీకు దండం పెడతాను అని ప్రాధేయపడింది. ఆనకి తెలియకపోతే పర్వాలేదన్నమాట అన్నాను. తాను నా కూతురు, తన కాపురం నేను కూల్చలేను. ఇది తప్పేమో అని నా మొహం వైపు చూస్తుంది. అంతే, చటుక్కున ఆమె పెదాలను నా పెదాలతో అందుకున్నాను. ఒక్క నిమిషం తనని వదిలేసరికి మూసిన కళ్ళు నుంచి కొంచెం నీరు కారుతున్నాయి. ఏమైంది ఆంటీ అని అడిగా. ఇలా ముద్దెప్పుడూ మీ అంకుల్ పెట్టలేదు. నా ఒళ్ళంతా తిమ్మిరైపోయింది. మళ్ళీ తన పెదాలందుకొని నా చేతులకు పని చెప్పా. ఒక 10 నిమిషాల తర్వాత ఇంకా చాలు బాబు, మీ అంకుల్ ఎప్పుడూ ముద్దు పెట్టలేదు. నేను తట్టుకోలేను, మిగతా పని కానివ్వు అంది. ఏ పని ఆంటీ అన్నాను అమాయకంగా. ఇంతా చేసి నన్ను అడుగుతావా? నీ ఇష్టం వచ్చింది చేయంది. అలా కాదు, చెప్పు అన్నాను. నాకు సిగ్గుగా ఉంది బాబు. నేను వెంటనే ఆంటీని అల్లుకుపోయాను. దాదాపు గంట తర్వాత నేను అలసి అలా వాలిపోయాను. ఒక 10 నిమిషాల తర్వాత నేను లేచాను. ఆంటీ ఇంకా పడుకునే ఉంది. నేను వెళ్ళి టీ చేసి ఆంటీని లేపి మంచినీళ్ళిచ్చి తర్వాత టీ ఇచ్చా. బాబు, ఇంతకాలం నేను అంకుల్తో ఇంతలాగా తృప్తి పొందింది లేదు. కానీ నాకు తప్పు చేశాను అనిపిస్తోంది. ఇంతటితో ఆపేద్దాం బాబు అంది. నేను టీ తాగుతూ, ఏమాంటీ, ఆన గురించి బాధపడకు, నేను చూసుకుంటా అన్నాను. ఈ లోపల ఆన ఫోన్ చేసింది. తాను బుధవారం రావడం కుదరదు, పూణేకి వెళ్ళాలి, ఫ్రైడే వస్తాను అని చెప్పింది. అమ్మ ఎలా ఉంది అని అడిగింది. బాగున్నారు, నువ్వు మాట్లాడు అని ఫోన్ ఆంటీకిచ్చాను. ఆవిడ మాట్లాడుతూ బావున్నాను అని చెప్తున్నది. పర్వాలేదు రవి, నన్ను బాగా చూసుకుంటున్నాడు. నువ్వు పని చూసుకొని రా అని ఫోన్ నాకిచ్చింది. నేను ఆనాకి బాయ్ చెప్పి చూసేసరికి ఆంటీ బెడ్ దిగింది. అప్పుడేనా ఆంటీ, ఆగు అన్నాను. ఏం అని అడిగింది. ఇంకోసారి ఎంజాయ్ చేసుకుందాం ఆంటీ అన్నాను. వద్దు బాబు, నేను నా కూతురికి అన్యాయం చేయలేను బాబు అంది. నాకు కొంచెం కోపం వచ్చి, ఒకసారి చేసినా ఎన్నిసార్లు చేసినా తప్పు తప్పే. ఒకటి చెబుతున్నా వినా ఆంటీ, ఆన వచ్చే వరకు మనం ఎంజాయ్ చేద్దాం. కాదు కూడదు అంటావా? నీ ఇష్టం. వీడియో ఇప్పుడికి ఆనకి పంపుతాను అని బెదిరించా. దానితో ఆంటీ వద్దు బాబు, నువ్వు చెప్పినట్లే చేస్తా అంటూ బెడ్ మీద నుంచి కిందకు దిగింది. అప్పుడు తనని పూర్తిగా చూశాను. నాకు మళ్ళీ కోరిక మొదలైంది. వెంటనే ఆమె పెదాలు అందుకున్నా. ఈసారి ఆంటీ బాగా ఎంజాయ్ చేసింది. ఒక 10 నిమిషాల తరువాత ఇద్దరం పూర్తిగా అలసిపోయాం. ఆంటీ లేచి కిచెన్‌లోకి వెళ్ళింది. ఆంటీ వంట చేస్తుంటే నేను వెనక నుంచి హగ్ చేసుకున్నా. బాబు, నన్ను వాడుకున్నావు. నా మొహం ఆనకి ఎలా చూపించను? నీ ఇష్టం వచ్చినట్లు నేను చేస్తా. నా పరువు కాపాడు అన్నది. ఆన సంగతి నేను చూసుకుంటా. నీ వంట అయిందా అన్నాను. ఆ, అయింది. తింటావా? అప్పుడే కాదు, రా అని లాంజ్‌లోకి తీసుకొచ్చి తన పెదాలందుకున్నా. 10 నిమిషాలు బాగా ఎంజాయ్ చేశాం. తరువాత ఆంటీ లేచి వెళ్ళింది. ఇప్పుడు భోజనం తిందామని చెప్పి టేబుల్ దగ్గర కూర్చొని పెట్టమన్నా. ఆంటీ వడ్డించింది. తినడం పూర్తి చేసి కిచెన్‌లో సర్దుతుంటే, సర్ది నా రూమ్ రండి అని చెప్పాను. ఆంటీ ఒక 15 నిమిషాల తర్వాత నా రూమ్‌కొచ్చింది. రా పడుకో అని అన్నాను. ఆంటీ అప్పుడు బాబు, ఇవాల్టికి చాలు, ఇంక నేను తట్టుకోలేను అంది. ఈ 3 రోజులు నువ్వు నా దానివి. నేను ఎలా చెబితే అలా వినాలి అన్నాను. మారు మాట్లాడకుండా ఆంటీ మంచం పైన పడుకుంది. వెంటనే తనని అల్లుకుపోయాను. ఆంటీ చాలు అంటున్నా ఆ రాత్రి మరో 3 సార్లు ఎంజాయ్ చేశాను. పొద్దున్న లేచి చూసేసరికి ఆంటీ ఇంకా నా పక్కలోనే ఉంది. చిన్నగా గుర్రు పెడుతూ నిద్రపోతోంది. ఆంటీని అలా చూసి నాకు మళ్ళీ మూడొచ్చింది. మళ్ళీ ఎంజాయ్ చేద్దామనుకుని, వద్దులే, ఇంకా 2 రోజులు పైనుంది, కాస్త రెస్ట్ తీసుకొని అని నేను లేచి ఫ్రెష్ అయి కాఫీ తెచ్చుకున్నా. అప్పుడు అత్త ఒక పక్కాగా తిరిగి పడుకుంది. ఆ పొజిషన్‌లో అత్త భలే అందంగా ఉంది. ఆంటీ లేచి, అయ్యో బాబు, నన్ను లేపవలసిందిగా, నేను కాఫీ కలుపుతానుగా అని గాబరాగా లేచింది. నేను నవ్వి, పర్వాలేదాంటీ, వెళ్ళి ఫ్రెష్ అయ్యి రా అన్నాను. ఆంటీ సిగ్గుపడుతూ అలాగే వెళ్ళి ఫ్రెష్ అయ్యి కిచెన్‌కి వెళుతూ ఉంటే నేను వెళ్ళి ఆంటీని హగ్ చేసుకున్నా. బాబు, ఒక్క పూటలో నాతో ఇన్ని సార్లు అంకుల్ పెళ్ళైన కొత్తలో కూడా ఎంజాయ్ చేయలేదు. ఆనాకి అన్యాయం చేస్తున్నాను అనిపిస్తుంది. దాని మొహం ఎలా చూడగలను? అసలెందుకు బాబు ఇలా చేశావు?
ఆన లైఫ్‌లో రెండో ఆవిడగా ఉండడం నాకిష్టం లేదు. ఆంటీ అన్నీ మర్చిపోయి ఆన వచ్చేదాకా ఈ 2 రోజులు ఎంజాయ్ చెయ్యి. నీకు నచ్చింది కదా! ఎంజాయ్ చేసుకో. ఈ 2 రోజులతో ఆపేస్తావా అని నవ్వుతూ ఆంటీ అడిగింది. ఆన సంగతి నేను చూసుకుంటా అని తన నుదుటి మీద ముద్దు పెట్టి దగ్గరకు తీసుకొని హత్తుకున్నా. ఆంటీ గువ్వపిట్టలా ఒదిగిపోయింది. అలా ఆ 2 రోజులు తనతో ఫుల్‌గా ఎంజాయ్ చేశాను. ఆనని పిక్ చేసుకునే ముందు గంట వరకు తనతో ఎంజాయ్ చేసి నేను వెళ్ళి ఆనని తీసుకుని వచ్చేసరికి ఆంటీ లంచ్ రెడీ చేసి ఎర్రని శారీ బ్లౌజ్‌తో బాగా అందంగా తయారైంది. ఆన ఫ్రెష్ అవ్వడానికి లోపలికి వెళ్ళిన తరువాత నేను ఆంటీని హగ్ చేసుకున్నాను. ఆంటీ చిన్నగా మూలుగుతూ బాబూ అంది. నేను తన పెదాల మీద ముద్దు పెట్టాను. ఆమె నన్ను విదిలించుకొని బాబూ ఇప్పుడు నువ్వు ఇలాంటివి చేయకు. ఆనకి కనబడుతుంది అంది మెల్లగా. ఇంతలో ఆన వచ్చి ఆమె అమ్మని కళ్ళు ఎర్రగా ఉన్నాయి. రాత్రి నిద్ర పట్టలేదా అని అడిగింది. లేదమ్మా బాగానే పడుకున్నా. పొద్దున వెంటనే లేచా. అంతే అని తలదించుకుని వడ్డిస్తోంది. నేను చిన్నగా నవ్వుకున్నా. రాత్రి 3 సార్లు పొద్దున ఒకసారి ఎంజాయ్ చేసింది గుర్తు చేసుకుంటూ. ఆంటీని కూడా నా ఎదురుగుండా కూర్చొని తింటూ ఉంటే మెల్లగా నా కాలితో ఆంటీ కాలును రాస్తున్నా. ఆంటీ బిగుసుకుపోయి దించిన తల ఎత్తలేదు. ఇంకా ఎక్కువ చేస్తే ఆంటీ ఇబ్బంది పడుతుంది అని కాలు తీసేశా. నాకు ఫుల్‌గా మూడొచ్చింది. ఆనని తీసుకొని మా రూమ్‌కి పోయి తలుపు పూర్తిగా వేయలేదు ఆంటీ చూడాలని. ఆన కూడా కాక మీద ఉంది. నేను ఆత్రంగా ఆనని గట్టిగా అల్లుకుపోయాం. ఏమిటి రవి మెల్లగా నేను ఎక్కడికి వెళతాను అని కొంచెం సర్దుకొని ఎంజాయ్ చేయడం మొదలుపెట్టింది. ఆన కూడా కాక మీదుంది. నేను ఆత్రంగా ఆనని గట్టిగా అల్లుకుపోయాం. ఏమిటి రవి మెల్లగా నేను ఎక్కడికి వెళ్తాను అని కొంచెం సర్దుకొని ఎంజాయ్ చేయడం మొదలుపెట్టింది. అలా ఎంజాయ్ చేస్తూ మధ్యలో తలుపు వైపు చూస్తున్నా. ఎందుకంటే ఆంటీ అవతల చూస్తుంది. కాసేపయ్యాక ఆన కళ్ళు తేలవేసి రవి కొంచెం సేపు రెస్ట్ తీసుకో అని మగతగా కళ్ళు మూసుకుంది. నేను టీ తెస్తాను అని బయటకు వచ్చాను. ఆంటీ గబగబా కిచెన్‌లోకెళ్ళిపోయింది. నేను తన వెనకాలే వెళ్ళి ఏంటాంటీ మిస్ అయ్యావా అని తనని గట్టిగా హత్తుకొని పెదాలందుకున్నా. అమ్మాయి లేస్తుంది బాబు అంటూనే నన్ను హగ్ చేసుకుంది. ఇంతలో రవి అని ఆన పిలిచింది. వస్తున్నా ఆంటీ. టీ చేస్తున్నారు అని ఆంటీని టీ పట్టమన్నా. తాను టీ చేస్తున్నంతసేపు ఆమె వెనక చేరి మెడ మీద ముద్దులు పెడుతూనే ఉన్నాను. ఆంటీ వీడి నిట్టూర్పులు వదులుతూ చాలు బాబు ఇంకా నన్ను వేడి ఎక్కించకు అని ప్రాధేయపడింది. ఆంటీ మీద జాలి వేసి ఈ చాటుమాటు చిలక్కొట్టుడు కాక పర్మనెంట్ పరిష్కారం ప్లాన్ చేశా. టీతో పాటు బిస్కెట్లు తీసుకెళ్ళి ఆనని లేపి ఇచ్చా. టీవీ ఆన్ చేసి ముందర నేను చెక్ చేసిన సినిమా పెట్టా. అందులో కూతురు తండ్రి పోయాక తల్లికి ఒక పార్ట్నర్‌ని వెతుకుతుంది. 6 నెలల తరువాత వాడు తల్లిని వేధిస్తున్నాడని వదిలించి తనతోనే ఉంచుకోవడానికి హస్బెండ్‌తో నిర్ణయించి తమతోనే ఉంచుకుంటారు. అలా కొంతకాలానికి తల్లి ఒంటరితనాన్ని దూరం చేయడానికి భర్తని ప్రోత్సహించి తల్లితో గడపమని ఒప్పిస్తుంది. ఇలాగైతే అందరూ సుఖంగా ఉండొచ్చు. ఇంకో కొత్త మనిషి రాడు అని తల్లిని కూడా ఒప్పిస్తుంది. అత్తగారితో భార్యతో వేరువేరుగా ఇద్దరిని కలిపి ఎంజాయ్ చేసే సీన్స్ ఉన్నాయి. అలా తల్లి కూతుర్ని తన పెళ్ళాల కింద ఉంచుకొని హ్యాపీగా ముగ్గురు ఉంటారు. ఈ సినిమా అవుతున్నంతసేపు ఆన కళ్ళలో మెరుపు తనకు మూడొచ్చి నన్ను హగ్ చేసుకుంది. రవి అమ్మకి కూడా ఒక తోడు కావాలంటావా ఇప్పుడు అని అంది. అఫ్కోర్స్ తనకి కోరికలుంటాయి కదా ఇంకా మిడిల్ ఏజ్‌లో ఉన్నారు కదా ఆవిడ అన్నాను. ఆయన వాళ్ళ అమ్మ పేరు చెప్పగానే నా మూడ్ పెరిగినట్లు ఆన గమనించి మనము అలా చేద్దామా రవి అంది. నేను ఆగలేక తనని ఇంకా గట్టిగా హగ్ చేసుకున్నా. ఆన రొప్పుతూ ఏంటిది అంతా అత్తగారి మీద కసేనా అని నన్ను ఇంకా హత్తుకుంది. నేను ఛీ ఛీ అదేం మాటలు తప్పు. అయినా ఆవిడ ఒప్పుకోవాలిగా అన్నాను. అమ్మ ఒప్పుకుంటే నీకు ఓకేనా అని ఇంకా రెట్టించింది. లైన్ క్లియర్ అయింది అనుకొని చూద్దాంలే ఆవిడ ఒప్పుకోవాలిగా అన్నాను. మరునాడు ఆంటీతో మాట్లాడాలి అని నన్ను ఆఫీస్‌కి వెళ్ళిపోమంది. నాకు తెలుసు కనుక నేను ఆన బాత్రూమ్‌కి వెళ్ళిన టైంలో ఆంటీకి కొంచెం బెట్టు చేసి ఒప్పుకో అని చెప్పా. సాయంత్రం నేను ఇంటికి వచ్చేసరికి ఆన టీ తీసుకువచ్చి నీతో మాట్లాడాలి అని నన్ను బెడ్‌రూమ్‌లోకి తీసుకుపోయింది. ఆంటీ గాని జరిగింది చెప్పేసిందా అని భయపడ్డా. చెప్పదులే అని ధైర్యం తెచ్చుకుని ఆంటీ ఎక్కడ అన్నాను. తన రూమ్‌లో ఉంది అని నువ్వు అమ్మని మనతో ఉంచుకోవడం ఇష్టమేనా అంది. నేను ఆవిడకి ఎవరున్నారు? నువ్వు నేను తప్ప ఎక్కడికి వెళతారు అన్నాను. ఉంచుకోవడం అంటే అమ్మకి బాయ్ ఫ్రెండ్‌గా, పార్ట్నర్‌గా ఉంటావా అంది. ఆంటీని అడిగావా? ఏమన్నారు? అన్నాను. తాను ముందు ఏడ్చింది. ఒప్పుకోలేదు. ఊరు వెళ్ళిపోతాను అంది. అప్పుడు నేను చెప్పాను. ఊరిలో అందరూ నిన్ను చులకనగా చూస్తారు. ఎవరో ఒకరు నీ మీద కన్ను వేస్తూనే ఉంటారు. ఇక్కడ నీకు ఏమి ఇబ్బంది ఉండదు. రవి నీకు పూర్తి సుఖమిస్తాడు. నువ్వు నన్ను కన్నావు. ఆ మాత్రం నేను నీకు మొగుడిని పంచుకోలేనా నీతో? నీకు వయసేమీ అయిపోలేదు. నాకంటే 17 ఏళ్ళు పెద్ద. ఇప్పుడు ఎవరైనా పరాయివాడు వచ్చినా నీ ఆస్తి కోసం వస్తాడు. నిన్ను సరిగ్గా చూడడు అని ఒప్పించాను. నేను హ్మ్ అని నిట్టూర్పు విడిచినట్లు మొహం పెట్టాను.
సరే అయినా నీకోసం తనకి తోడుగా ఉంటాను. అలాగని నిన్ను దూరం చేసుకోలేను అని పెద్ద త్యాగం చేస్తున్నట్లు మొహం పెట్టా. ఐ లవ్ యూ రవి అని ఆన నన్ను కౌగిలించుకుంది. నేను తన పెదాలు అందుకున్నాను. ఆగు ఆగు మనం చాలా మాట్లాడుకోవాలి. ఇద్దరం టీ తాగుతూ బెడ్రూమ్‌లో కూర్చొని ప్లాన్ చేశాం. రవి నువ్వు అమ్మని పెళ్లి చేసుకొని రిజిస్టర్ చేద్దామా అంటే నేను వద్దు ఆనా. పెళ్లి అది అంటే మనం యూఎస్ గాని బయట దేశాలకు వెళ్ళడం కష్టం. తనని మీ మదర్ గానే ఉండని అన్నాను. అది నిజమే నాకు తెలుసు. నువ్వు అమ్మని బాగా చూసుకుంటావని. కానీ ఒక్కటి నిన్ను అడుగుతున్నా. తనతో కొంచెం ఓపికగా ఉండాలి. నువ్వు తనకి దగ్గరైనప్పుడు మెల్లగా డీల్ చెయ్యి. మొదటి రాత్రే రెచ్చిపోకు అంది నవ్వుతూ. నేను తనని ముద్దు పెట్టుకుంటూ నాకు తెలియదా బేబీ అయినా నువ్వు ఉన్నావుగా కావాలంటే అన్నాను. అదే నా భయం. కనీసం ఇప్పుడైనా నాకు రెస్ట్ ఉంటుంది అంది నవ్వుతూ. మరునాడు ఫ్రైడే ఆనా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంది. నేను ఆఫీస్కి వెళ్తుంటే ఆనా నాకు ఒక లిస్ట్ ఇచ్చి ఈవినింగ్ త్వరగా రా వచ్చేటప్పుడు ఈ ఐటమ్స్ తీసుకురా అని చెప్పింది. ఆంటీ నాకు ఎక్కడా కనబడలేదు. నేను అడుగుదామా అని ఎందుకులే అని వెళ్ళిపోయా. వచ్చేటప్పుడు సామాన్ల లిస్ట్ తీసుకొచ్చా. పువ్వులు, స్వీట్స్. నాకు అర్థమైంది ఆనా ఫస్ట్ నైట్‌కే ప్లాన్ చేస్తుంది అని. ఎందుకు ఇవన్నీ ఆనా అన్నాను. నీకు కాకపోయినా అమ్మకి అనుభవం గుర్తుండాలిగా అంది. నేను అనుకున్నా అప్పుడే ఆవిడకి గుర్తుండే అనుభవం ఇచ్చా అని. ఆంటీ అప్పుడు కూడా నాకు కనబడలేదు. నేను అడిగితే లోపల ఉంది అని చెప్పింది. నేను డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి రూమ్‌లోకి వెళ్తుంటే ఆనా ఆపి నువ్వు కాసేపు గెస్ట్ రూమ్‌లో రెస్ట్ తీసుకో. నీ బట్టలు కూడా అక్కడే ఉన్నాయంది. రూమ్‌లో తెల్లని పంచ కుర్తా ఉన్నాయి. అవి వేసుకొని పెట్టిన టిఫిన్ తిని అలా కళ్ళు మూసుకున్నాను. 7:30కి ఆనా వచ్చి నన్ను లేపి రవి ఇంక మన బెడ్రూమ్‌లోకి వెళ్ళు అని నేను చెప్పింది గుర్తుందిగా అంది. నేను అర్థం కాక చూస్తుంటే అదే మొద్దు కాస్త నిదానం అంది నవ్వుతూ. నేను రూమ్‌లోకి వెళ్లి చూస్తే బెడ్ అంతా పువ్వులు పేర్చున్నాయి. సైడ్ టేబుల్ మీద స్వీట్స్ జ్యూస్ పెట్టున్నాయి. కొంతసేపటికి ఆంటీ లోపలికి వచ్చింది. ఎర్రపట్టు చీరలో తన తెల్లని శరీరం ఇంకా తెల్లగా కనబడుతున్నది. తనని చూస్తూ ఇంత అందం ఇంకా నా సొంతం అనుకొని తనని దగ్గరకు తీసుకొని మెల్లగా నుదుటి మీద ముద్దు పెట్టా. ఆ ఆంటీ కొంచెం సిగ్గుపడుతూ కళ్ళ నీరుతో ఏంటి బాబు ఇదంతా ఆన చెప్పినప్పుడు నేను ఒప్పుకోలేదు. ఛీ ఛీ ఏంటి అంటున్నావు? నేను అల్లుడితో పడుకోవడమా? నువ్వు మతి ఉండే మాట్లాడుతున్నావా అని దాన్ని తిట్టాను. నేను ష్ అని తన నోటిని మూసేసి ఆంటీ అంతా మర్చిపోయి హ్యాపీగా ఉండండి. ఇక నుంచి మనం ముగ్గురం ఒకే ఫ్యామిలీ. ఎవరి గురించి ఆలోచించవలసిన పని లేదు. నీ ఇష్టం బాబు. ఇవాల్టి నుంచి సమాజానికి నేను నా కూతురికి ఒక తల్లిగా ఉంటా. నా కూతురు నన్ను ఒక సవతిగా కాక ఒక ఫ్రెండ్‌గా చూస్తే చాలు. ఈ ఇంటిలో నువ్వే నా భర్త అయినా, అల్లుడైనా నువ్వు ఏది చెబితే అది చేస్తాను అంటూ నా గుండెల మీద వాలిపోయింది. ఆ రాత్రి ఆంటీతో 3 సార్లు ఎంజాయ్ చేశా. తెల్లవారుజామున మళ్ళీ రెడీ అయితే ఆంటీ నిద్రపోయింది. సర్లే ఇంకా వీకెండ్ అంతా ఉందిగా అని నేను నిద్రపోయా. నేను లేచేసరికి ఆంటీ పక్కలో లేదు. ఫ్రెష్ అయి కిచెన్‌లోకి వెళితే అక్కడ ఆనా, ఆంటీ ఇద్దరూ కాఫీ తాగుతున్నారు. ఆనా నన్ను చూసి ఏయ్ రవి నువ్వు కూర్చో కాఫీ, టిఫిన్ నీ కొత్త పెళ్ళాం తెస్తుంది. ఏయ్ ఆనా ఏంటి మీ అమ్మని పట్టుకొని అలా అంటావ్ అన్నాను. మరి నువ్వు మా అమ్మని జాగ్రత్తగా చూసుకో. తొందర వద్దు అంటే ఏం చేశావు? నేనేం చేశాను అన్నాను. చూడు ఇలాగ ముద్దు పెట్టేది అని ఆంటీ మెడ మీద చూపించింది నవ్వుతూ. ఆంటీ సిగ్గుపడుతూ పవిటితో కప్పుకుంది. నా పెళ్ళాం నా ఇష్టం. మధ్యలో నీకెందుకు అని నేను అన్నాను సరదాగా. అవును బాబు మీ మొగుడు పెళ్ళాల మధ్య నేనెందుకు అని మూతి తిప్పింది పాత సినిమాలో లాగా. నేను తన పెదాలు అందుకొని నువ్వే నా మొదటి భార్యవి. నువ్వు చెప్పింది నీ సవతి పాటిస్తుంది అన్నాను తన బుగ్గలు పట్టుకొని. చాలులే సంబరం అని నన్ను డైనింగ్ టేబుల్ వైపు తోసింది. ఆంటీ కాఫీ, టిఫిన్ తీసుకొచ్చింది. ఆనా వచ్చి రవి ఎక్కడికైనా ట్రిప్ కి వెళ్ళొచ్చు కదా అంది. ఓకే కొడైకెనాల్ లేక ఊటీకి మన ముగ్గురికి బుక్ చేస్తా అన్నాను. నేనెందుకు? నువ్వు అమ్మ 1 వీక్ ఎంజాయ్ చేసి రండి. అదేంటానా నేను అల్లుడు గారు వెళ్ళడం ఏంటి? నేనెక్కడికి వెళ్ళను. అల్లుడేంటి ఇప్పుడు నీ భర్త. ఆయనతో కాకపోతే ఇంకెవరితో వెళ్తావని నవ్వుతున్నది. నేను కల్పించుకొని అందరం వెళదామన్నాను. అదేంటి రవి మీ ఇద్దరూ వెళ్తే కొంచెం ఎంజాయ్ చేయొచ్చు. అమ్మకి నీతో స్పెండ్ చేసినట్లు ఉంటుంది. మనం ముగ్గురం వెళదామానా? ఎంజాయ్ మేము ఇక్కడే చేస్తాం అంటూ ఆంటీ చేయి పట్టుకుని రూమ్‌లోకి వెళ్ళిపోయా. వెనక నుంచి ఆనా నవ్వు వినిపిస్తోంది. అలా ఆంటీతో 3 సార్లు ఎంజాయ్ చేశాక ఆనా లంచ్ టైంలో పిలిస్తే వదిలా. ఆంటీ మెల్లగా లేచి బయటకు వెళ్ళింది. ఏమమ్మా కొత్త పెళ్లి కూతురు రాత్రే కాక పగలు కూడానా ముచ్చట్లు? ఆనా నాకు సిగ్గేస్తోంది అలా మాట్లాడకు అని మొహం దించుకున్నది. అప్పుడే ఏమైంది? ఇంకా మొదలిది. అన్ని రౌండ్స్ అయ్యాయి ఇప్పుడు. ఛీ సిగ్గులేందానా ఏమడుగుతున్నావో తెలుసా? ఇందులో సిగ్గేంటమ్మా? నా మొగుడు సంగతి నాకు తెలియదా చెప్పు? ఎన్ని రౌండ్స్ అయ్యాయి? 3 అని
ఆంటీ వేలు చూపించింది. ఆనా నవ్వుకుంది. లంచ్ అయ్యాక ఆనా ఆంటీని మాట్లాడాలి అని రూమ్లోకి తీసుకుని పోయింది. వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారా అని ఆలోచిస్తూ నేను సోఫాలో పడుకుండిపోయా. ఏం మాట్లాడాలి ఆనా? ఏం లేదమ్మా. నీకు కొంచెం రెస్ట్ ఉంటుంది అని, తర్వాత మళ్ళీ రవి నిన్నొదలడు. నీకు బాగా ఉందా అమ్మా? మొహమాట పడకుండా చెప్పు. బాగుండడమే కాదు, ఎంతో సంతోషంగా ఉంది. మీరిద్దరూ నా గురించి ఇంత ఆలోచిస్తున్నారు. అవును ఆనా, అల్లుడు గారిని ఎలా తట్టుకుంటున్నావే? ఏమైనా మొరటుగా ప్రవర్తించాడా? లేదు, చాలా బాగా చూసుకున్నారు. నాకు తెలివి వచ్చేసరికి ఆంటీ టీ చేస్తుంది. ఆనా, ఏదాంటీ అని అడిగాను. పడుకుంది బాబు. నేను కిచెన్లోకి వెళ్ళి ఆంటీని వెనుక నుంచి కౌగిలించుకుని మెడ మీద ముద్దులు పెట్టా. బాబు, ఏం చేస్తున్నావు? ఆనా వస్తుంది. వస్తే ఏం, తనకు తెలియంది కాదులేండి అని ఆమెని గట్టిగా ముద్దు పెట్టుకున్నా. ఏం చేస్తున్నావు బాబు అని అడ్డుకోబోయింది. నేను లేచి వణుకుతున్న ఆంటీని కౌగిలించుకుని మంచినీళ్లు పట్టా. ఇదంతా గుమ్మం దగ్గర నిలబడి ఆనా చూస్తుంది. ఏంటి రవి, నీ కొత్త పెళ్ళాంకి సేవలు చేస్తున్నావు? నువ్వెప్పుడొచ్చావు అని నవ్వుతూ ఇద్దరిని కూర్చోమని టీ చేసి ఇచ్చా. ఆంటీ ఇప్పుడు ఎలా ఉంది అని అడిగా. సిగ్గుపడుతూ బావున్నట్టు తల ఊపింది. రాత్రి భోజనాల తర్వాత టీవీ చూస్తూ నేను కూర్చున్నా. ఇంతలో ఆంటీని ఆనా క్లీనప్ చేసి వచ్చి కూర్చున్నారు. కాసేపు అయ్యాక నేను లేచి పడుకుందాం రండి అన్నాను. ఆనా, వెళ్ళమ్మా, పిలుస్తున్నాడు నీ మొగుడు అంది. అదేంటే, నువ్వు వెళ్ళు, అల్లుడు పిలుస్తున్నాడు. కాదు, ఆయన ఉద్దేశం నిన్ను పిలిచారు. ఇంకా నీతో అనుభవించాల్సింది చాలా ఉంది అంది. నేను ఆనాకి కన్ను కొట్టి థ్యాంక్స్ బేబీ అని దా అని ఆంటీకి చేయిచ్చాను. ఆంటీని లేపి అక్కడే ముద్దు పెట్టి గదిలోకి తీసుకుని వెళ్ళా. ఏంటి బాబు, అమ్మాయి ముందే అలాగా అని సిగ్గుపడింది. అంత సిగ్గే ఏంటంటీ నీకు? నచ్చలేదా అన్నాను. నచ్చింది అని బుర్ర ఊపి, నా పెళ్ళైన కొత్తలో అంకుల్ కూడా ఇలా చేయలేదు అంది. ఆ రాత్రి ఆంటీతో బాగా ఎంజాయ్ చేశా. ఆంటీ బాగా అలసిపోయి అలాగే పరుపుపై అడ్డంగా పడుకుండిపోయింది. నేను తన పక్కనే పడుకుండిపోయా. ఎప్పుడో తెల్లవారుజామున తెలివి వస్తే లేచి చూసా. ఆంటీ ఇంకా అలాగే ఉంది. నేను అలాగే ఆమెని ముద్దులాడుతూ ఉన్నాను. ఆంటీ మత్తుగా పడుకొని, బాబు చాలా అలసిపోయాను. నేను అలసిపోలేదు అని ఆంటీని మళ్ళీ అల్లుకుపోయాను. పొద్దున్న నేను లేచేసరికి 9 అయింది. అప్పటికే ఆనా కిచెన్లో ఉంది. గుడ్ మార్నింగ్ బేబీ అని తనకు ముద్దు పెట్టి కౌగిలించుకున్నా. లేచావా? రాత్రి బాగా అలసిపోయావా? ఏం అన్నా. ఏమీ లేదు, అమ్మ కూడా బాగా అలసిపోయింది అని రూమ్లో నుంచి వస్తున్న ఆంటీ వైపు చూపించింది. నిజంగానే ఆంటీ అప్పుడే స్నానం చేసి వచ్చినా మొహం బాగా నీరసంగా ఉంది. నడక కూడా కొంచెం తేడాగా నడుస్తుంది. ఆనాని వదిలి ఏమైంది ఆంటీ అని ఆవిడ దగ్గరకు వెళ్ళాను. ఆనా వెనక నుంచి వచ్చి ఆంటీని టేబుల్ దగ్గర కూర్చోబెట్టి కాఫీ ఇచ్చి, ఏం తెలియనట్టు అడుగుతావెందుకు? నీకు తెలియదు, ఏమైందో నీకు చెప్పనా కొంచెం మెల్లగా అని అంది నవ్వుతూ. ఊరుకోవే, ఆయన తప్పేమీ లేదు, నాకే కొంచెం కాళ్ళు కందలు పట్టాయి అని ఆంటీ అన్నారు. నేను అయ్యో ఎక్కడ ఆంటీ అని తన కాళ్ళ దగ్గర కూర్చొని చీర ఎత్తబోయా. ఆంటీ అడ్డుకుంది. ఆనా, చాలే, తనకి కళ్ళు నడుము పట్టేశాయి. అదీ కాక 2 రోజుల్లోనే అంత కంగారు ఎందుకు నీకు? చూడిప్పుడు తను నడవడం కూర్చోవడం కూడా కష్టపడుతున్నాడు అని నన్ను దెబ్బలాడింది. నేను సారీ ఆంటీ, ఏదో ఆవేశంలో అన్నీ ఒక్కసారే చేసేయాలని బాగా నొప్పిగా ఉందా వెనుక అన్నాను. ఆంటీ సిగ్గుపడుతూ, పర్లేదు బాబు, అమ్మాయి అలాగే అంటుంది కానీ నీ ఇష్టం వచ్చినట్లు ఎప్పుడు కావాల్సి వస్తే అప్పుడు నన్ను వాడుకో. నేను నీ దానినే అని నా తల నిమిరింది. అది చూసి ఆన బావుంది. అల్లుడి మీద అత్త ప్రేమ, మధ్యలో నేనే నా చెడ్డదాన్ని అని బొంగమూతి పెట్టింది. బేబీ, అంత కోపం ఎందుకు? మన ఆంటీనే కదా, యూఆర్ ఫ్యామిలీ అని గట్టిగా కౌగిలించుకున్నా. వద్దు బాబు, నాకు చాలా పని ఉంది అని కిచెన్లోకి పారిపోయింది. నువ్వు అలా వెళ్ళిపోతే నా సంగతి ఎవరు చూస్తారు? నీ కొత్త పెళ్ళాం. అత్తగారిని అడుగు అంది. ఇంతలో ఆంటీ, ఏంటి బాబు, ఏం కావాలి అంది. ఏం లేదాంటీ, ఇంకో రౌండ్ కావాలి అని ఆంటీని అల్లుకుపోయాను. ఆంటీ కొంచెం గట్టిగా మూలిగింది. అది విని ఆనా ఏం జరిగింది అని వచ్చింది. సోఫా మీద ఆంటీని నన్ను చూసి, ఏంటి రవి, చెప్పగా అమ్మకి నడుం నొప్పి పెడుతుంది అని కొంచెం సేపు ఆగితే నేను వచ్చేదాన్నిగా అంది. ఆంటీ ఒప్పుకున్నారు, నేను ఫోర్స్ చేయలేదు అన్నాను. పర్వాలేదు ఆనా, అల్లుడు గారిని చూసుకోవాలిగా అంది. చాలే, నువ్వే నొప్పంటావు, ఇప్పుడు మళ్ళీ నీ ఇష్టమని వెళ్ళిపోయింది. నా మంచి ఆంటీ అని ఆంటీని ముద్దు పెట్టుకున్నా. ఆ రోజు నుండి నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి ఆంటీతో ఎంజాయ్ చేసేవాడిని. ఆనా
జాబ్ టూర్ మీద వెళితే ఫుల్ టైం ఆంటీకి ఎంజాయ్. వారంలో ఒక రోజు రాత్రి ఆంటీకి ఫుల్గా ఇచ్చాము. మిగిలిన రోజులు ఆనవి. అలా సాగిపోతున్నది మా ముగ్గురి కాపురం. అలా ఒక 2 నెలల తరువాత ఆన రవి అమ్మని సాయంత్రం హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, త్వరగా వచ్చే, నేను ఆఫీస్ నుంచి అటే వస్తా అంది. సరే అని నేను 3 గంటలకే ఇంటికి వచ్చి ఆంటీని తీసుకొని బయలుదేరా. ఏమైంది ఆంటీ, అంతా ఓకేనా అన్నాను. ఏమీ లేదు బాబు, ఈ మధ్య కొంచెం నీరసంగా ఉంటుంది. అయ్యో, ముందే ఎందుకు చెప్పలేదు అన్నాను. పర్లేదు బాబు, డాక్టర్ మందేస్తే చాలు అంది. ఆనా ఆంటీని తీసుకుని వెళ్ళింది లోపలికి. 1 గంట తర్వాత బయటకొచ్చి పద ఇంటికి వెళదామంది. ఏమైంది, డాక్టర్ ఏమన్నారు అన్నాను. ఆంటీ కూడా ఏం మాట్లాడలేదు, మొహం దించుకొని ఉంది. పద ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందామని. ఆనా ఆంటీని తీసుకుని తన కారులో వెళ్ళిపోయింది. ఇంటికి వచ్చాక ఆంటీ ఏం మాట్లాడకుండా రూమ్లోకి వెళ్ళిపోయింది. నేను వెళ్ళి అందరికీ టీ చేసి, ఏమైందానా, అంతా ఓకేనా, ఆంటీకి బాగుంది కదా అన్నాను. ఆ, అంతా బానే ఉంది, నువ్వు తండ్రివి కాబోతున్నావు అంది. కంగ్రాట్స్ బేబీ అని తనను కౌగిలించుకున్నా. నువ్వు తండ్రి అవుతున్నావు, తల్లిని నేను కాదు. అర్థం కాలేదానా? తల్లి కాబోతున్నది అమ్మ. నేను ఒక్కసారి షాక్ అయ్యా. ఏంటి ఆనా, ఆంటీకి ప్రెగ్నెంట్ ఏంటి, ఎలా వచ్చింది? ఆమె తెలియనట్లు అడుగుతావేంటి రవి? ప్రెగ్నెంట్ ఎలా వస్తుందో తెలియదా? అది కాదు నేను అంటున్నది. అంకుల్ లేరు కదా. అంకుల్ లేకపోతే రాత్రి పగలు నువ్వు వదలకుండా ఎంజాయ్ చేస్తున్నావుగా అంది. నేను తేరుకొని, ఆంటీ ఎలా ఉన్నారు? ఇప్పుడు న్యూస్ విన్నాక అమ్మ చాలా అప్సెట్ అయింది, వద్దు అని ఏడుస్తుంది. అది సేఫ్ కాదు కదా ఈ ఏజ్ లో అన్నాను. నేను అదే చెప్పా, పర్వాలేదు, మనమే పెంచుకుందామని, నువ్వు ఒప్పుకుంటావని. తప్పకుండా, నువ్వు ఏది చెప్తే అది చేద్దాం బేబీ, నువ్వు వెళ్ళి ఆంటీకి చెప్పు అంది. నేను టీ తీసుకెళ్లి ఆంటీ రూమ్కి వెళ్ళా. తాను బెడ్ పై పడుకుని ఏడుస్తున్నారు. నేను లేపి టీ ఇచ్చి దగ్గరకు తీసుకుని, ఎందుకు ఏడుపు ఆంటీ, ఇది సంతోషించవలసిన విషయం. నేను ఆనా ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఏంటి బాబు, నువ్వు మనవళ్ళని ఎత్తుకోవాల్సిన వయసులో నాకు పిల్లలంటే నవ్వుతారు అంది. మనమల్నే కదా, ఇప్పుడు పుట్టేది నా బిడ్డే కదా, అయినా మీకేం అంత వయసు అయిందని 50-60లో కూడా పిల్లలు కంటున్నారు. కనుక మీరు ఈమె ఆలోచించకుండా హ్యాపీగా ఉండండి అని ముద్దు పెట్టుకున్నా. ఆమె మీ ఇష్టం బాబు, ఎలా జరగాలో అలా జరుగుతుంది. చుట్టాలతో తెలిస్తే ఆ విషయం మేము చూసుకుంటాం, మీరు నిశ్చింతగా ఉండండి అన్నాను. ఇంతలో ఆనా వచ్చి, ఏంటి అత్తా అల్లుళ్ళ ముచ్చట్లు, అమ్మా ఇప్పుడు నీకు బెంగ తీరిందా, మనం ఇంకా చాలా విషయాలు మాట్లాడుకోవాలి అంది. నేను స్వీట్స్ తేడానికి బయటకు వెళ్ళా. నేను వచ్చాక ముగ్గురం టీవీ చూస్తున్నప్పుడు ఆనా మాకు చాలా జాగ్రత్తలు చెప్పింది. అమ్మా, రవి నిన్ను పిలిస్తే నీకు ఒంట్లో బాగోలేకపోతే చెప్పు, అంతేకాని అల్లుడు గారు పిలిచారని ఒప్పుకోకు. రవి, నువ్వు టైం దొరికినప్పుడల్లా అమ్మని పిలవకు, ఒంట్లో బాగుందో లేదో చూడు అని చిన్న క్లాస్ తీసుకుంది. ఆంటీ సిగ్గుపడిపోయి మొహం దాచుకుంది. అలా వీలున్నప్పుడు ఆంటీతో ఎంజాయ్ చేయడం ఆపలేదు. 3 నెలలు దాటాక ఆంటీ కొంచెం ఒళ్ళు చేసింది. ఇప్పుడు ఆనా ఎదుటే ఆంటీని ముద్దు పెట్టడం చేస్తున్నా. అలా డెలివరీకి రోజులు దగ్గర పడుతున్న కొద్దీ ఆంటీకి రెస్ట్ ఇచ్చా. ఎప్పుడెప్పుడు కానిపోతుందా అని వెయిట్ చేస్తున్నా. ఆనకి పెద్ద సందేహం వచ్చింది. అమ్మకి పుట్టబోయే బిడ్డ తమ్ముడా, చెల్లా, లేక నా వలన పుట్టారు కాబట్టి తనకి కొడుకో కూతురోనా? కానుపుకి 15 రోజుల ముందు ఢిల్లీకి వెళ్ళాం. ఒక పండంటి బాబు పుట్టాడు. తండ్రిగా నా పేరు, తల్లిగా ఆనా రిజిస్టర్ చేశాము. వారం తరువాత బెంగళూరు తిరిగొచ్చాము. ఆనా సెలవు పెట్టి ఇంటిలో ఆంటీకి సాయం చేస్తుంది. ఓ 2 నెలలు తరువాత మెల్లిగా ఆంటీతో ఎంజాయ్ చేయడం మొదలుపెట్టాను. ఆనా చూసి, ఏంటి అప్పుడే మొదలెట్టారు, ఇంకా తాను బాలింతరాలు రవి, ఇంకో 1 నెల రోజులు ఆగవలసిందిగా అంది. పర్వాలేదులేవే అని ఆంటీ అన్నది. నీకు బాగా కోరిక పెరిగిందమ్మా, అల్లుడిని మరిగావు అని పిల్లాడిని ఎత్తుకొని ఆన వెళ్ళిపోయింది. మేము మా రొటీన్‌కొచ్చి వారంలో ఒక రోజు పూర్తిగా ఆంటీతో ఎంజాయ్ చేయడానికి కేటాయించాం. ఈ స్టోరీ ఇంతటితో అయిపోయింది ఫ్రెండ్స్.